హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. మనశ్శాంతిని కాపాడుకోవాలి అనంటే బంగారం లాంటి సూత్రం ఏదైనా ఉంది అనంటే ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం చేయకు. ఎందుకు అనంటే నీ ప్రయాణం నీది. ఎదుటివారి ప్రయాణాన్ని చూసి నీ ప్రయాణం అలా లేదు అని బాధపడుతూ కూర్చున్నంత కాలం నువ్వు శాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడదు. ఎవరి లోటుపాట్లు వారి దగ్గర ఉంటూ ఉంటాయి, ఎవరి కష్టాలు వారి దగ్గర ఉంటూ ఉంటాయి, ఎవరి ఆనందాలు వారి దగ్గర ఉంటూ ఉంటాయి. నీకు ఈరోజు కలిగి ఉన్న ఈ యొక్క రోజులో ఉన్న సౌకర్యాలు చాలామంది జీవితాలలో నెరవేరని కోరికలుగా ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి నీ దగ్గర ఉన్న వాటి విలువని గుర్తించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా మార్చలేని వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయకు. ఎందుకు అనంటే నువ్వు మార్చలేము అని తెలిసినప్పుడు వాటిని మారాలి అనే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నచ్చే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఉండే ప్రయత్నం చెయ్యి. నచ్చని వాళ్ళు నీకు అనిపించినప్పుడు నీ జీవితంలో నుంచి వాళ్ళని డిలీట్ చేసే ప్రయత్నం చెయ్యి. ఎందుకు అనంటే అనవసరంగా అవే విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ మనసు చాలా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే శక్తివంతమైన ఇనుముని ఏదీ పాడు చేయలేదట, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని పాడు చేస్తూ ఉంటుంది కదా. అలాగే అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు.